క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము రెండవ తపస్కాల ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాము. గడిచిన వారాన్ని కనుక మనం చూసినట్లయితే ఎడారి అనుభవం మరియు సాతాను శోధల నుండి జయించినటువంటి విషయాన్ని తెలుసుకొని ఉన్నాము. ఈరోజు మనం ఈ యొక్క రెండవ తపస్కాల ఆదివారంలో పర్వత అనుభవం మరియు దివ్య రూపధారణ గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ యొక్క సందర్భంలో యేసు శిష్యులను మరియు శిష్యులకు తన యొక్క మరణాన్ని మరియు తన యొక్క శ్రమలను మరియు తన యొక్క పునరుత్థానాన్ని ఈ యొక్క దివ్య రూపధారణలో తెలియజేస్తూ ఉన్నాడు. దివ్య రూపధారణ యేసు జీవితంలో జరిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానం మరియు జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన. ఈ యొక్క గొప్ప దివ్య దర్శనం యేసు మెస్సయ్యాని మరియు దేవుని యొక్క కుమారుడని దృఢీకరిస్తూ ఉంది. ఈ యొక్క సమయంలో ముఖ్యమైనటువంటి సందేశం ఏమనగా, క్రీస్తు ప్రభు మహిమ రూపాన్ని ఈ యొక్క దివ్య రూపధారణలో చూస్తూ ఉన్నాము. మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపధారణలో మరియు ఆ యొక్క మహిమలో పాలు పంచుకోవాలంటే మనం ఖచ్చితంగా దేవుని మరియు అటు క్రీస్తు ప్రభుని అనుసరించి ఉండాలి. ఈ యొక్క దేవుని యొక్క స్థానంలో క్రీస్తు ప్రభు ఉంటూ ఆ యొక్క శ్రమలను అనుభవిస్తూ మనందరికి కూడా ఆ యొక్క గొప్పమైనటువంటి భాగ్యాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. దివ్య రూపధారణ, పర్వతం మరియు ప్రార్థన ఫలితం. పేతురు, యోహాను, యాకోబులను తన వెంట తీసుకొని వెళ్ళి ప్రభు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క కొండపై, ఆ యొక్క పర్వతంపై తాను మోషే మరియు ఏలియాను కలుసుకొని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మోషే కూడా దేవుణ్ణి ఆ యొక్క సీనాయి కొండపై దర్శనం పొందినప్పుడు వెలుగుతో క్రిందకి దిగి వస్తూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తు ప్రభువు కూడా ఆ యొక్క దివ్య రూపధారణ అయినప్పుడు తన యొక్క ముఖమంతా కూడా కాంతివంతముగా మెరుస్తూ ఉంది. మోషే, ఏలియా ధర్మశాస్త్ర ప్రవక్తలు. పాత నిబంధనలో మన వాగ్దానం ప్రకారం చూసినట్లయితే రక్షకుడు వస్తూ ఉన్నాడు అని మనకి తెలియజేస్తూ ఉంది. మరియు మనం క్రీస్తు ప్రభు వస్తున్నాడని ధృవీకరించబడుతూ ఉంది. రెండవదిగా, యెరూషలేములో మరణించవలసినటువంటి విషయాన్ని మాట్లాడుతూ ప్రభువు తనను తాను శిలువపై మరణిస్తాడని ఈ యొక్క దివ్య రూప ద్వారా మనందరికి కూడా తెలియపరుస్తుంది. ఇక మనం శిష్యుల యొక్క స్పందన కనుక గమనించినట్లయితే శిష్యులు ఎప్పటిలాగే అచ్చట మరియు అక్కడే ఉండిపోదామని క్రీస్తు ప్రభువుతో సంబోధిస్తూ ఉన్నారు. రెండవదిగా, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు మరియు మరణాన్ని జీవించుటకు వారు ఇష్టపడలేదు. ఆ యొక్క మరణాన్ని స్వీకరించుటకు, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను అనుభవించుటకు వారు ఇష్టపడలేదు. అదేవిధంగా ప్రభు ఎప్పుడు మహిమలోనే ఉండాలని వారు కోరుకొని ఉన్నారు. అదేవిధంగా మేఘము దేవుని యొక్క స్వరము ఈయనను ఆలకింపుమని తెలియజేస్తుంది. ఈరోజు ఈ యొక్క దివ్యరూప ధారణలో తన యొక్క తండ్రి క్రీస్తు ప్రభువుని ఈయననే ఆ యొక్క ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందిన తర్వాత తాను ఆ యొక్క యోర్దాను నుండి బయటికి వచ్చేటప్పుడు కూడా తండ్రి దేవుడు ఆ యొక్క పావుర రూపంలో ఈయన నా యొక్క ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని ప్రబోధించినటువంటి బోధన మళ్ళా తిరిగి ఈరోజు ఈ యొక్క దివ్య రూపధారణ ద్వారా కూడా మనం ఆలకిస్తూ ఉన్నాం. కుమారుని ప్రేషిత కార్యాన్ని ఈరోజు తండ్రి దేవుడు ఈ యొక్క దివ్య రూపధారణ ద్వారా పరిచయం చేస్తున్నాడు. శిష్యులుగా తండ్రి దేవుడు చెప్పినటువంటి విధంగా మనం దేవుణ్ణి, క్రీస్తు ప్రభుని అనుసరించాలి, క్రీస్తు ప్రభుని తెలుసుకోవాలి. మన యొక్క పాపముల నుండి మనం ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని పొందాలి. ప్రప్రదంగా మనం ఆయనను అనుసరిస్తూ ప్రేమపూర్వకంగా జీవించాలని ఈరోజు క్రీస్తు ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి దేవుని మాట, ఈయనను ఆలకింపుము. లూకా శుభవార్త 9వ అధ్యాయం 35వ వచనం. తల్లి మరియ మాట,
ఆయన చెప్పినట్లు చేయుడని ఆ యొక్క కానాపల్లి విందులో యోహాను శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనం చెప్పి ఉంది. యేసును ఆలకించాలి మరియు ఆలకించిన దాన్ని మనం పాటించాలని ఈరోజు వాక్యం మనందరికి సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్య రూపధారణలో దాగి ఉన్న పరమార్థం క్రీస్తు ప్రభు ఒక బోధకుడిగా, నాయకుడిగా, రక్షకుడిగా, మెస్సయ్యగా వారికి పరిచయమైనాడు. కానీ ఈరోజు ఈ యొక్క దివ్య రూపధారణ ద్వారా క్రీస్తు ప్రభు లోకరక్షకుడు మరియు మనందరి యొక్క పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని మనకి తెలియజేస్తుంది. మనము కూడా క్రీస్తు ప్రభువు మహిమను జ్ఞానస్నానంలో పొంది ఉన్నాము. మరియు ఈరోజు ఈ యొక్క సమయంలో మనందరం కూడా క్రీస్తు ప్రభువుని అర్థిద్దాం మరియు క్రీస్తు ప్రభు యొక్క బాటలు నడవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభు ఆ యొక్క దివ్య రూప ద్వారా పొందినటువంటి మహిమను మనము కూడా పొందడానికి ప్రయత్నం చేద్దాం. అందుకుగాను క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ఈ యొక్క తపస్సు కాలంలో క్రీస్తు ప్రభుని మనము అనుసరిస్తూ క్రీస్తు ప్రభు యొక్క బాటలు నడుస్తూ మనందరం కూడా మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సమయంలో మనందరం క్రీస్తు ప్రభు యొక్క బాటలు నడుస్తూ ఈ యొక్క సమయంలో ఈ యొక్క తపస్సు కాలంలో మనందరం కూడా క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ క్రీస్తు ప్రభుని ఆలకిస్తూ మనం ప్రభు యందు ఒక మంచి బిడ్డగా జీవిస్తూ మన అందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క దీవెనను పొందడానికి ప్రయత్నం చేద్దాం.